విరాట్ కోహ్లీ కథ అనగానే కేవలం ఒక గొప్ప క్రికెటర్ కథ అనుకుంటే పొరపాటే. నిజానికి పట్టుదలతో శిఖరాలను చేరుకోవాలి అనుకునే ఎవరికైనా ఇదొక మాస్టర్ క్లాస్ లాంటిది. ఈ విశ్లేషణలో అపారమైన టాలెంటున్న ఒక ఆటగాడు తనని తాను ఒక లెజెండరీ ఐకాన్గా ఎలా మార్చుకున్నాడో వివరంగా చూద్దాం. సరే, అసలు ప్రశ్నేంటంటే టాలెంట్ చాలా మందికుంటుంది. కానీ ఆ టాలెంట్ను లెజెండరీ స్టేటస్కి తీసుకెళ్లేది ఏంటి? కేవలం స్కిల్లుంటే సరిపోతుందా? దీనికి మించి ఇంకేం కావాలి? కోహ్లీ ప్రయాణాన్ని చూస్తే ఈ ప్రశ్నకు మనకొక స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. అంటే కోహ్లీ కెరీర్ను గమనిస్తే మనకు రెండు వేర్వేరు అధ్యాయాలు కనిపిస్తాయి. ఒక పక్క విపరీతమైన టాలెంట్, గెలవాలన్న కసి ఉన్న ఒక యువ ఆటగాడు. కాని క్రమశిక్షణ లేదు, ప్రొఫెషనలిజం తక్కువ. మరోపక్క అంకిత భావం, అచంచలమైన క్రమశిక్షణతో ఆధిపత్యం చలాయించే ఒక ఆధునిక ఐకాన్. ఈ అద్భుతమైన మార్పే అతని కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ప్రతి గొప్ప మార్పు వెనుక ఒక బలమైన టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా. కోహ్లీ విషయంలో ఆ టర్నింగ్ పాయింట్ 2012లో వచ్చింది. ఒక నిరాశాజనకమైన ఐపీఎల్ సీజన్ అతని మొత్తం ట్రాన్స్ఫర్మేషన్కి ఒక పెద్ద ఉత్ప్రేరకంగా, అంటే ఒక క్యాటలిస్ట్గా పనిచేసింది. ఈ మాటలు ఎవరో చెప్పినవి కాదు, స్వయంగా కోహ్లీ చెప్పినవే. 2012 ఐపీఎల్ తర్వాత స్నానం చేసి అద్దంలో తనను తాను చూసుకున్న ఆ క్షణం, అదే అసలైన రియలైజేషన్. ఆ ఒక క్షణం అతని కెరీర్ దిశను శాశ్వతంగా మార్చేసింది. అప్పట్లో అతని ఫుడ్ హ్యాబిట్స్ అబ్బో చెప్పాలంటే భయంకరమనే చెప్పాలి. ఉదాహరణకు 40 ఎక్లేర్సున్న ఒక ప్యాకెట్ని 4-5 రోజుల్లోనే ఖాళీ చేసేవాడట. తనలో గెలవాలనే కసి ఉంది, కానీ దానికి తగ్గ ప్రొఫెషనలిజం, క్రమశిక్షణ అస్సలు లేవు. సరే, ఆ అద్దంలో చూసుకున్న క్షణం తర్వాత కోహ్లీ తీసుకున్న మొట్టమొదటి అడుగు తన శరీరాన్ని మళ్లీ కొత్తగా నిర్మించడం. తన ఆహారంలో, తన ఫిట్నెస్లో వెంటనే చాలా తీవ్రమైన మార్పులు చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అతను రేపటి నుంచి చేద్దాంలే అని వాయిదా వేయలేదు. అనుకున్న మరుసటి రోజునుంచే, నెక్స్ట్ డే నుంచే ఈ కఠినమైన నియమాలను పాటించడం మొదలుపెట్టాడు. దీన్నే కదా అసలైన నిబద్ధత, సంకల్పం అనేది. మరి ఇంత కష్టపడితే ఫలితాలు రాకుండా ఉంటాయా? వెంటనే కనిపించాయి. కేవలం 8-10 నెలల్లో దాదాపు 7 కిలోల బరువు తగ్గాడు. ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు. మైదానంలో అతని వేగం పెరిగింది, తేలికగా కదలగలిగాడు, ఫోకస్ కూడా మెరుగైంది. ఇది ఏదో కొన్ని రోజులు చేసి వదిలేశాను అనే రకం కాదు. అతనిదొక నిరంతర ప్రయాణం. తన శరీరం పట్ల అతని నిబద్ధత ఎప్పుడూ పెరుగుతూనే ఉంది. చూడండి, 2012లో మొదలైంది, 2018లో ఇంకో పెద్ద మార్పు. అంటే అతని పరిణామమనేది ఎప్పుడూ ఆజిపోలేదన్నమాట. మరి 2018లో పూర్తిగా వెజిటేరియన్గా ఎందుకు మారాడు? దానికి కారణం ఒక ఆరోగ్య సమస్య. అతని శరీరం అవసరాలకు తగ్గట్టుగా తనను తాను ఎలా మార్చుకున్నాడో ఇది చూపిస్తుంది. సమస్యను గుర్తించటం, దానికి పరిష్కారంగా జీవన శైలిని మార్చుకోవడం, ఇదే కదా పరిణితి అంటే. ఓకే, శరీరాన్ని మార్చుకున్నాడు, కాని అది యుద్ధంలో సగం మాత్రమే. అసలైన ఆట మనస్సుతోనే ఉంటుంది. కాబట్టి శారీరక పరివర్తన తర్వాత కోహ్లీ తన దృష్టి అంతా తన ఇన్నర్ గేమ్, అంటే మానసిక ఫిట్నెస్ మీద పెట్టాడు. అసలు మెంటల్ ఫిట్నెస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఎంత ఒత్తిడిలో ఉన్నా స్పష్టంగా ఆలోచించడం, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం, ఏకాగ్రతను కాపాడుకోవడం. కోహ్లీ చెప్పేది ఒక్కటే, ఒక మంచి ఆటగాడికి, ఒక లెజెండ్కి మధ్య ఉన్న అసలైన తేడా ఇదే. మరి దీనికోసం కోహ్లీ ఏం చేస్తాడు? కొన్ని పద్ధతులు ఫాలో అవుతాడు. ఆటను ముందుగానే మనసులో ఊహించుకోవటం, మెడిటేషన్ చేయడం, తన ఆటను తనే విశ్లేషించుకోవడం, ఇంకా ముఖ్యంగా ఫలితం గురించి కాకుండా కేవలం ఆ క్షణంపై, ఆ బంతిపై దృష్టి పెట్టడం. అంటే కేవలం శరీరానికే కాదు, మనసుక్కూడా ఒక సిస్టమాటిక్ ట్రైనింగ్ ప్లాన్ ఉందన్నమాట. అతని మానసిక శిక్షణలో ధ్యానమనేది చాలా ముఖ్యమైన భాగం. ఎంతలా అంటే సహచరులు దీన్ని కోహ్లీ రహస్య ఆయుధం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజువారీ ప్రాక్టీస్ ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండటానికి అతనికి విపరీతంగా సహాయపడుతుంది. సరే, ఈ శారీరక మార్పులు, ఈ మానసిక మార్పులు, ఈ రెండూ కలిసి మైదానంలో ఒక కొత్త, అసాధారణమైన గుర్తింపును సృష్టించాయి. అదే ద ఛాంపియన్స్ మైండ్ సెట్. ఈ ఒక్క మాట చాలు అతని మైండ్ సెట్ ఏంటో అర్థం చేసుకోడానికే. అతని లక్ష్యం కేవలం పరుగులు చేయడం కాదు,
ప్రత్యర్థి జట్టు ఆలోచనల్లో ఒక భయాన్ని సృష్టించాలి. ఈ వ్యక్తిని ఔట్ చేయకపోతే మనం ఓడిపోతాం అనే ఫీలింగ్ని వాళ్లలో కలిగించాలి. ఇదే అతని మూల సిద్ధాంతం. తన విజయం అదృష్టం వల్ల వచ్చింది కాదు, తాను పెట్టిన కఠోర శ్రమ, క్రమశిక్షణ వల్లే వచ్చింది. మనం పెట్టే నిజాయితీగల ప్రయత్నాన్ని ఆట ఎప్పుడూ గుర్తిస్తుందని అతను బలంగా నమ్ముతాడు. అతని క్రమశిక్షణ కేవలం మాటలకే పరిమితం కాదు. అతని మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పిన ఈ వివరాలు చూస్తే అతని రోజువారీ ప్రాక్టీస్ ఎంత కఠినంగా, ఎంత అసాధారణంగా ఉంటుందో అర్థమవుతుంది. ప్రతిరోజూ ఇవన్నీ చెయ్యడమనేది మామూలు విషయం కాదు. అతని వర్క్ ఎథిక్కి ఇదే బలమైన సాక్ష్యం. సో, విరాట్ కోహ్లీ ప్రయాణం మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి కదా. అతని కథ నుండి పాఠాలు నేర్చుకుంటూ ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనల్ని మన అత్యుత్తమ స్థాయికి చేరుకుండా అడ్డుకుంటున్న ఆ ఒక్క అలవాటువేంటి?